సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. యాక్చువల్లీ ఏమైందంటే నేను పల్లెటూరు అప్పుడే ఊరు నుంచి వచ్చున్నాను. ఊరు నుంచి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు నాకు అప్పుడు పెద్దగా సినిమా రాయటం కూడా తెలియదు. సినిమా ఇట్లా ఏదో రాస్తాను తప్ప. ఇంత మెలకువలు ఇంత ఫాస్ట్ గా ఎలా నేర్చుకున్నారు అసలుకి? అఖండ 2 కి డైలాగ్స్ రాసే రేంజ్ కి, పాటలు రాసే రేంజ్ కి. అది ఈశ్వరేచ్ఛ అండి. అంతేనా? అంత ఈశ్వరుడు తాలూకు కృప, అంతకుమించి. ఎందుకంటే హనుమాన్ లో కూడా రాశారు కదా. హనుమాన్ కూడా రాశాను నేను. అదే అంటే నేను చెప్తున్నాను కదండి, నేను ఊరు నుంచి ఒక మట్టి ముద్దలాగా వచ్చానండి. వస్తే తీసుకొని వచ్చి కూర్చోబెట్టి కళ్యాణ్, ఆయనకి ఏంటో మరి తెలియదు ఆ సోదర ప్రేమ ఏంటనేది. నేను అంత ప్రేమ ఒకటే ఊరా మీది? కాదు, ఒక ఊరు కాదు, ఒక ఏరియా కాదు. నాకు అంతకుముందు ఆయన పరిచయం లేదు. ఎట్లా కలిసింది మరి మీకు? నేను బోలేషావళి గారిని ఒక మ్యూజిక్ డైరెక్టర్. అవును, బోలేషావళి గారు. బోలేషావళి గారి దగ్గర నేను పాట రాయటానికని తిరుగుతున్న రోజులు, అప్పుడు పాటల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో బోలేషావళి గారు తీసుకెళ్లి నన్ను బోయపాటి గారికి పరిచయం చేశారు. ఓకే. ఆయన తీసుకెళ్లి పరిచయం చేసిన తర్వాత మొదటి మీటింగ్ లోనే బ్రదర్కి మీరు మాతో ఉండండి, మేము చూసుకుంటాం మీ గురించి అని అన్నారు. అక్కడి నుంచి స్క్రిప్ట్ ఎలా రాయాలి, స్క్రిప్ట్ లో ఒక సీన్ ఎలా అల్లుకోవాలి, కథని అంటే కమర్షియల్ మీటర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేర్పిస్తూ నేను ఇప్పటికీ నేను అదే చెప్తాను కదండి. బోయపాటి గారి దగ్గర ఏడీ గానో లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ జాయిన్ అవటం ఎంత ఈజీయా? క్యూ కట్టేయండి బోయపాటి గారి ఆఫీస్కి. ఇంకా ఆయన, నేను చెప్తున్నాను కదా, ఆయన మనుషుల్ని గుర్తించడంలో మాత్రం ఆయన ఎక్స్పర్ట్ అండి. గుర్తించడంలో ఆయన చాలా ఎక్స్పర్ట్. అంటే అలవైకుంఠపురం అనే పాట రాసినప్పుడు త్రివిక్రమ్ గారు ఎలాగైతే ఇతనిలో చాలా గొప్ప సాహిత్యం ఉందని నలుగురికి చెప్పి నన్ను ప్రోత్సహించి, అంటే అంత పెద్ద సినిమాలో టైటిల్ సాంగ్ ఇచ్చారో, అదే విధంగా స్క్రిప్ట్ లో ఇతను బాగా రాస్తాడు స్క్రిప్ట్, ఇతను ఒక మాట మంచిగా రాయగలడు, ఇతను ఆలోచన బాగుంటది, దాన్ని మనం ఎలా కావాలని వాడాలని అది వేరే విషయం, కానీ ఇతను ఆలోచన బాగుంటది. ఇప్పుడు దాకా డైలాగ్స్ చెప్పారు, డైలాగ్స్ రాశారు కాబట్టి అఖండ 2లో సాంగ్స్ అన్ని మీరే కదా? 2 సాంగ్స్ తప్ప. 2 సాంగ్స్ తప్ప ఏదన్నా ఒక్కొక్క సాంగ్. అంటే నాకు చాలా ఇష్టం, 2 లైన్స్ చాలా ఇష్టమైన పాట. మనకి ఫస్ట్ పార్ట్ లో చాలా గొప్ప పేరు వచ్చింది, ఏది అమ్మేలేని జన్మేని దీశ, ఎట్లా నీకు చెప్పేది తల్లి ఘోష అని. అదే తల్లి శివుడిని తిడుతూ ఆ పాట పాడింది. శివుడి గురించి, శివుడిని పొగుడుతూ ఆవిడ తల్లి ఒక పాట పాడితే ఏంటన్నది ఒక పాటలో రాసాం మనం. అమ్మేలేని దేవుడి వంటూ అన్నా, అందరిలోనూ అమ్మను చూసే బాలుడు నువ్వే మాదేవా, నిప్పే దాచిన కళ్ళే నీకే ఉన్నా, తక్కిన 2 కన్నులలోన గంగై కురిసే మాదేవా, అమ్మ కడుపులో కాచిన ఉమ్మ నీరు నువ్వేనని చెప్పకుండా మారాన్ చేసే మాదేవా. ఒక పాట రూపంలో వాడిన దాన్ని బాగుంటుంది. ఇంకా అమ్మేలేని దేవుడి వంటూ అన్నా, అందరిలోనూ అమ్మను చూసే బాలుడు నువ్వే మాదేవా, నిప్పే దాచిన కన్నులు నీకే ఉన్నా, తక్కిన 2 కన్నులలోన గంగై కురిసే మాదేవా, అమ్మ కడుపులో కాచిన ఉమ్మ నీరు నువ్వేనని చెప్పకుండా మారాన్ చేసే మాదేవా, లేని చోటు ఏడుందని ఉన్నదంతా నువ్వేనని కాటిలోను తోడుగా ఉండే మాదేవా. ఇది సూపర్. సో నిజంగా దాంట్లో ప్రతి సాంగ్ అఖండ 1లో కూడా నాకు సాంగ్స్ బాగా నచ్చాయి. 2లో ఎస్పెషల్లీ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పార్ట్, ఈశ్వరుకు సంబంధించిన అఖండ తాండవం పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి, చిన్న బాలకృష్ణ కన్నా పెద్ద బాలకృష్ణకి ఎక్కువ ఉంటది స్పేస్, తాండవం కాబట్టి. సో అఖండ 3 కూడా ఉందా? ఉంటుందండి, ఉంటుంది. డైరెక్టర్ గారు ఇంకా ఆల్రెడీ చెప్పున్నారు డైరెక్టర్ గారు కూడా, కాబట్టి నేను చెప్తున్నాను, జనరల్ గా వారు చెప్పాలి. డైరెక్టర్ గారు కూడా ఆల్రెడీ స్టేజ్ మీదనే చెప్పున్నారు కాబట్టి. అఖండ అంటే ఏం లేదండి, ఇది ధర్మం. ధర్మం అనేది మనకి భగవద్గీతలో చెప్పినట్టు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అవును. అంటే ధర్మం ఎప్పుడు స్థాపించబడాలో ప్రతిసారి స్థాపించబడుతూనే ఉంటుంది. ఇది ధర్మం తాలూకు ప్రచారం. ధర్మానికి హాని జరిగిన ప్రతిసారి ఖండించడానికి ఈశ్వరుడు వస్తాడు అన్నట్లుగా ఇది జరగాలండి. ఈ సనాతన ధర్మం కానివ్వండి, అంటే సనాతన ధర్మం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఏలియన్ వర్డ్, ఇదేమీ పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. సనాతన ధర్మంలో ఒక మాట ఉంటుందండి, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దైవ సనాతన అని ఒక మాట ఉంటుంది. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అని. ఆ విషయం మనకి చెప్పేది సనాతన ధర్మం. నీలోని దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు, నీ ఎదుటివాడిలో దేవుడు ఉన్నాడు. నీలో ఉన్న దేవుడిని గుర్తించు, నీ ఎదుటివాడిలో ఉన్న దేవుడిని గుర్తించు. నువ్వు అంటే నేను ఏం మీరు దేవుడు అని తెలిస్తే మీకు నేను హాని ఎందుకు చేస్తాను, మీ గురించి తప్పుగా ఎందుకు మాట్లాడతాను, మీతో నాతో నేను ఎలా ప్రవర్తిస్తాను, మీతో నేను అలాగే ప్రవర్తిస్తాను. ఇది చెప్పడం సనాతన ధర్మం. సూపర్. అదే అఖండ తాండవం. నిజంగా బాలయ్య బాబు గారి తర్వాత ఆది పినిశెట్టి రోల్ కూడా చాలా చాలా బాగుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఆదిని అలాంటి ఒక మంచి అమ్మో అసలుకి. బోయపాటి గారి చాయిసెస్ ఆర్ టెర్రిఫిక్ చాయిసెస్ అండి. ఆయన చాయిసెస్సే టెర్రిఫిక్ చాయిసెస్. అంటే
ఆ ఆర్టిస్ట్ని ఆయన ఆయన ఓన్ చేసుకునే విధానం, అంటే మనం వైరం ధనుష్ చూసాం, సరైన స్టైలిష్ ధనుష్ చూసాం అంతే. అసలు వైరం ధనుష్ చూసి అప్పటిదాకా ధనుష్ అట్లా అప్పుడు ఎప్పుడు అలా లేరు. ఆది గారి నుంచి ఒక కొత్త, అంటే అదే ఎందుకని డైరెక్టర్లు ఎందుకు డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ షిప్, అందుకే ఆ దానికోసమే ఈ సినిమాలో అది మృగం కూడా ఒకటి ఉంటుంది తమిళ్, మీరు చూసారు అసలు సేమ్ మాస్ లుక్, డ్రైయర్లు వేసేసుకొని చొక్కాలు లేకుండా అసలు తాలూకు. అయ్యో, ఏకవీర కూడా టెరిఫిక్ సినిమా. అవును, ఏకవీర కూడా టెరిఫిక్ సినిమా తంది. అవును. ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆది గారు అంటే ఆయన ఇంకా చాలా ముందుకు వెళ్తారు ఆర్టిస్ట్గా ఆయన చాలా సార్లు ప్రూవ్డ్. ఇదో కొత్త కోణం. బట్ ఒక తెలుగులో గ్యాప్ వచ్చింది, తనకు గ్యాప్ వచ్చింది, నాకు తెలిసి ఇది గ్యాప్ ఫుల్ మంచి అంతే అవుట్ ఆఫ్ ద ఫిల్ చేసేస్తుంది. అవుట్ ఆఫ్ ద ఒక 10 సంవత్సరాలు ఆది అనే వ్యక్తిని ఇండస్ట్రీ మర్చిపోకుండా ఫిల్ చేస్తుంది. అలాంటి మంచి రోల్ అది. అంటే ఆది గారితో కళ్ళు నిండిపోతే మనసు నిండిపోతే రెండు నిండిపోయే క్యారెక్టర్ అది. అవును, రెండు నిండిపోయే క్యారెక్టర్. సూపర్. ఎనీ హ్యావ్ ఫర్ ద ఫస్ట్ టైం బాలకృష్ణ గారు పాన్ ఇండియా రిలీజ్ చేయటం ఇదే ఫస్ట్ టైము. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, పాపం ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు అన్నట్లుగానే 12th క్లియర్ అయ్యి సినిమా రిలీజ్ అవ్వాలని, ఫ్యాన్స్ అందరికి పండగ చేసుకోవాలని అందరం కోరుకుందాం. ఇలాంటి ఒక మంచి సినిమా నిజంగా సనాతన ధర్మం గురించి, ఈశ్వరుడు గొప్పతనం గురించి ఇంతవరకు మనం సినిమాలలో చూడలేదు, తెలుగు సినిమాలలో. అంటే శ్రీ మంజునాథ అలాంటివి చూసినా కానీ అది ఎక్కడో తెలియని ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది, కానీ రియల్ తాండవం చూడలేదు. అంటే ఈ తరానికి ఓన్ చేసి పూర్తిగా అంటే భక్తుల కథలు అలా చెప్పాం, కానీ ఈ తరానికి ఓన్ చేస్తూ, ఈ తరానికి రిలేట్ చేస్తూ సనాతన ధర్మం తెలుసుకోవాల్సింది ఈ తరమేనండి. ఎందుకంటే నిన్నటి హిస్టరీ మర్చిపోయారు ఇప్పుడు కథ ఈ రోజు తలుచుకొని రేపు చెప్పకపోతే అది కథ అయిపోతుందండి. మన పురాణాలు మన ఇవన్నీ కూడా పుక్కిటి పురాణాలు ఎందుకు అయ్యాయంటే ఎందుకు అయ్యాయి, అవును, చెప్పి వాటిని అన్వయింపజేసి వాటిని ముందుకు తీసుకెళ్ళక. అవును. సో మళ్ళీ ఒక మంచి కాలం వచ్చింది, ఆ కాలంలో మనం డెఫినెట్ గా రిలీజ్ అవ్వాలని. సో ఆయన పాపం డైలాగ్స్ కమ్ సో లిరిక్ రైటర్ గా ఈ సినిమాకి చేశారు. అండ్ దాదాపు 100 సినిమాలు వర్క్ చేశారు బ్రదర్. కానీ మీ లైఫ్ లో మర్చిపోలేని ఒక టాప్ 10 మూవీస్ అంటే ఏమని చెప్తారు? అఖండ 1, అఖండ 2 ఎప్పుడు ఉంటుంది, ఏం చెప్తారు? నా లైఫ్ లో ద ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ అండి. ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. ఎందుకంటే మొదటి అవకాశం గొప్ప అవకాశం నేను ఎప్పుడు నమ్ముతాను. నా మొదటి సినిమా 118. నేను చాలా అంటే అక్కడ నా ప్రయాణం మొదలైంది. అక్కడ నేను సినిమా ఇండస్ట్రీలో ఒక పాట నేను రాయగలను అని ప్రపంచానికి తెలిసిన చోటు అది. సో అది ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. ఆ తర్వాత తమన్ గారు ఇచ్చిన మిస్ ఇండియా సినిమా, మిస్ ఇండియా కీర్తి సురేష్ గారు, అది నాకు చాలా. నరేంద్ర డైరెక్టర్, యాక్చువల్లీ హీస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నాకు అంటే నేను 2-3 సినిమాల తర్వాత నాకు సింగిల్ కార్డ్ ఇచ్చిన పాట అది. నాకు అది చాలా నచ్చింది. అండ్ అఫ్ కోర్స్ ఎనీ డే అలవైకుంఠపురం. అంటే అలవైకుంఠం అంటే మనం ఉన్న చోటుని ప్రపంచం అంతా తిరిగి చూసేలా చేసింది ఆ సినిమా. అంటే నేనున్నానని తలుపు దగ్గరికి వెళ్ళి చెప్పే నాకు, ఏ మూలలో నేనున్నా సరే ప్రపంచం అంతా తలుపులు నా వైపు తిరిగి ఫస్ట్ టైటిల్ సాంగ్ కళ్యాణ్ చక్రవర్తి అందులో స్థాయికి తీసుకొచ్చింది. ఏంటండి శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పక్కమటి మనం కూర్చోగలగటం అంటే అది ఇంకా అసలు అంటే మనం ఇంకేం చెప్తాం అంతకంటే. అది నా 3వ సినిమా. అదేం పెద్ద నేను అంతకుముందు గొప్పగా పెద్ద హిట్ పాటలు రాసిన వాడిని కూడా కాదు. సాహిత్యం ఎక్కడో విని ఆ సాహిత్యాన్ని గుర్తించి గౌరవించి కృష్ణ చైతన్య గారు మీద మన డైరెక్టర్, రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్, ఆయన ఎక్కడో నేను రాసిన ఏదో పొలిటికల్ పాట, అదేం పెద్ద సినిమా పాట కూడా కాదు, పొలిటికల్ పాట ఒకటి రాస్తే ఆ పాట విని మా పొలిటికల్ పాటలో ఎంత సాహిత్యం రాశాడు ఎవడి పిల్లాడని ఆయన పిలిచి నన్ను తీసుకెళ్ళి త్రివిక్రమ్ గారికి పరిచయం చేసి, అక్కడ నుంచి తమన్ గారికి వెళ్తే తమన్ గారు అప్పటికే లేదు కళ్యాణ్ నేను విన్నాను ఈ పేరు, ఇతను చాలా బాగా రాస్తాడు సార్ అని తమన్ గారు నాకు సపోర్ట్ చేసి అంత గొప్ప పాట ఆ సినిమాలో రాయించారు నాతో. అంటే నేను ఎక్కడో అందరం కలిసి కూర్చొని ఒక మీటింగ్ జరిగిందండి. ఎక్కడో చివరి సీట్లో నేను కూర్చోపోతుంటే ఈ రోజుకి నేను చెప్తుంటే నా మనసు పులకరించిపోతుంటుంది. నేను చివరి అంటే చిన్న రైటర్ అంటే అప్పుడు కొత్తగా వచ్చింది నేనే కదా. సో అటు చివరి కూర్చోబోతుంటే శాస్త్రి గారు లేచి వచ్చి అక్కడ కూర్చుంటాడు నా పక్కన కూర్చుందురా అని చెప్పి తీసుకొని వచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని తెలుగు సినిమాకి కొత్త సంక్రాంతి అని చెప్పాడు ఆయన నా గురించి. సో అలాంటి అంటే అంతకంటే అది ఇట్స్ ఆల్వేస్ బీన్ స్పెషల్ ఫర్ మీ. అంతే కదా, ఆల్వేస్ బీన్ స్పెషల్ ఫర్ మీ. త్రివిక్రమ్ గారు, శాస్త్రి గారు, ఇట్స్ నెవర్ బీన్ ఫర్గాటెన్. సో అండ్ హనుమాన్ ఆఫ్ కోర్స్, అంటే సనాతన ధర్మం తాలూకు అడుగులు పడుతున్న మొదటి అడుగుల్లో హనుమాన్ ఉంది. ఆ హనుమాన్కి నేను రాయటం ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రశాంత్ వర్మ ఫర్ దట్. ప్రశాంత్ వర్మ గారు నన్ను పిలిచి హరిగౌర అద్భుతమైన మ్యూజిక్ చేశారు. ఆ సినిమా ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. అండ్ సినిమా గొప్పగా ఆడాల్సిన పని లేదండి, గొప్ప పాట రాస్తే కూడా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. అది కంగువ. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్క్ విత్ దేవి గారు.
ఆ మూవీలో దేవి గారితో నేను కలిసి పనిచేశాను. కంగువాలో నేను ఒక అద్భుతమైన పాట రాశాను, నాకు అది చాలా నచ్చింది, ఇట్స్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. అండ్ భీమా అని ఒక సినిమా చేశాను, భీమా నాకు చాలా ఇష్టమైన బ్రో. బ్రో అసలు ఇంకా కమింగ్ టు కళ్యాణ్ గారు, నెక్స్ట్ బ్రో ఓజీ. బ్రో అంటే బ్రో నాకు చాలా మంది సార్, ఇప్పుడు ఓజీ టెరిఫిక్ గా ఆడింది సినిమా, మెలోడీ రాసే అవకాశం వచ్చింది ఫస్ట్ టైం, ఉండిపో అని చక్కటి మెలోడీ రాశాను నేను. కానీ బ్రో గురించి నాకు ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ్ గారు అన్నారు, కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అన్నారు. ఎలా అసలు ఆ కాలగమన సంకాశం అని నేను ఒక పాట రాశాను, అది ఏంటంటే కాలం మీద ఇలాంటి పాట ఇంతవరకు ఎవరు రాయలేదు, చాలా బాగా వచ్చింది అని కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రోత్సాహం. అంటే ఎవరు ఈ కుర్రాడు ఇలా రాసాడు ఏంటి అంటే, ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ హ్యావ్ ఎవర్ గాట్ ఫ్రమ్ హిమ్. సమ్వేర్ ఐ థాట్ ఆఫ్ ఇట్, ఇది శాస్త్రి గారు రాశారేమనుకున్నాను, ఎవరు కళ్యాణ్ చక్రవర్తి అంటే ఎవరు, అంతకంటే మనకి పెద్ద ఉపమానం ఏముంది. ఆయన గీటు రాయి, అలాంటి పాటలకు ఆయన గీటు రాయి, ఆయనతో మనల్ని పోల్చారు. అటువంటి ఒక అద్భుతమైన సినిమా నేను చేయటం, అండ్ నేను అద్భుతంగా పనిచేశాను, నాకు అద్భుతంగా నేను ఇలా కూడా రాయగలను చూపించిన, నాలో కొత్త డైమెన్షన్ ఓపెన్ చేసినటువంటి జూనియర్ సినిమా మొన్న గాలి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి సినిమాకి అఫ్ కోర్స్ నేను అందులో పాటలన్నీ నేనే రాశాను. బట్ నేను అప్పటిదాకా నేను ఎవరో అనుకోలేదు, ఐటమ్ సాంగ్ నేను రాస్తాను ఎవరు అనుకోలేదు, అది అలాంటి ఐటమ్ సాంగ్ రాస్తాను ఎవరు అనుకోలేదు. అది ఇట్స్ డిఫరెంట్ కదా, ఎంగ్లో ఉన్నారు ఎందుకు ఉండదు, ఆ మాత్రం ఉంటుంది లోపల. అందరు కలిసి తీసుకొచ్చి అలా ఫస్ట్ నుంచి మేబీ కొంచెం మెచ్యూర్డ్ సాంగ్స్ రాయటం వల్ల అటువైపు మన వైపు అలా చూసారు. నాలో ఒక డిఫరెంట్ కోణం దేవి గారు అద్భుతమైనటువంటి ఎక్స్ప్లోర్ చేశారు. మీతో ఐటమ్ సాంగ్ రాయిస్తాను, త్రివిక్రమ్ గారు మీతో టైటిల్ సాంగ్ రాయించారు, నేను మీతో ఐటమ్ సాంగ్ రాయించారు. అఖండ 2 తర్వాత కూడా నాకు తెలిసి మీ డేట్స్ దొరకవు, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. ఎందుకంటే మన యంగ్ హీరోస్ కూడా ఇప్పుడు సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు. కొంతమంది అదేదో క్యాష్ చేసుకుందాం అని చూస్తున్నారు అన్నారు, కానీ కాదు తెలియాలి, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ తెలియాలని వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి ఇంకా మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. విష్ యూ గుడ్ లక్, ఎంటైర్ టీమ్ ఆఫ్ అఖండ 2. గుడ్ లక్ అక్కర్లేదు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ హిట్ కొట్టేసిన ఖాతాలో పడిపోయింది ఎప్పుడు. సో ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి 12th మీరు అన్నట్లుగానే రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం సుమన్ టీవీలో మనం ఇంతకుముందు అఖండ 1 అప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం, అది ఎటువంటి ఇది తీసుకొచ్చిందో మన అందరికీ తెలుసు. అఖండ 2 మీతోటే మొదలైంది, సో మళ్ళీ మాట్లాడుకోవడం కూడా మీతోటే మొదలైంది. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుమన్ టీవీ. నాకు టెక్నీషియన్స్ సపోర్ట్ చేయడం చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తామో, మేము కష్టపడ్డాం కాబట్టి మాకు తెలుసు. అదే ఇందాక చెప్పాను కదా, ఒక కష్టం తెలిసిన వాళ్ళు ఇంకో కష్టాన్ని అర్థం చేసుకోగలరు, గుర్తించగలరు. కానీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ సుమన్ టీవీ ఆడియన్స్ అండ్ ఆల్ సుమన్ టీవీ మేనేజ్మెంట్ అండ్ పర్టికులర్లీ ఎస్పెషల్లీ మై బ్రో యూ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ డెఫినెట్లీ అఖండ తాండవం మనం ఆడబోతా ఉన్నాం. డెఫినెట్ గా చూసి విజిల్స్ చేసుకుంటా, పేపర్లు చింపుకుంటూ చూద్దాం థియేటర్ లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.